నమస్కారం మిత్రులారా. ఆత్మానుభవాలు, ఎకోస్ ఆఫ్ ద సోల్, ఎకో బర్డెన్ గారు అందించినటువంటి ఈ పుస్తకంలోని ఆత్మానుభవాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు 2వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం, ఆత్మలోకం. మరి ఏం చెప్పారో చూద్దామా. ఆత్మకి మరణం లేదు, అది కేవలం లోకాలే మారుతుంది అని చీఫ్ సేటిల్ అని కొటేషన్ ఇచ్చారు. అది 1992లో అప్పుడే వసంతకాలం మొదలవుతున్న సమయం. దీర్ఘమైన చలికాలం తర్వాత సూర్యకాంతి భూమి మీద పడుతూ పక్షుల కిలకిలా రావాలు భూమాత అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అది పామ్ ఆదివారం, అంటే ఈస్టర్ పండగ ముందు వచ్చే ఆదివారం. నేను చర్చికి వెళ్ళాలా లేక తోట పని చేసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నాను. చర్చికి వెళ్ళటమే ముఖ్యమని నిర్ణయించుకొని అక్కడ నాకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని ఆ పరమాత్మతో సంభాషించాలనుకున్నాను. కానీ ఆ తర్వాత చర్చికి వెళ్ళాలన్న నా నిర్ణయాన్ని మార్చుకొని బయటికి ఎక్కడికైనా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఆ ముందు రోజు రాత్రి నేను నా సోదరుడు మైకేల్ ప్రేతాత్మను నిర్మూలించే పని చేశాం. నేను ఆ విషయం గురించి ఆలోచిస్తూనే రాత్రి నిద్రలోకి జారుకున్నాను. ఈరోజు అంటే ఆదివారం ఉదయాన్నే లేచిన అవే ఆలోచనలు నా మెదడులో మెదులుతూ ఉన్నాయి. తోట పని చేస్తూ ఉండగా ఇన్నాళ్లలో నేను ఆత్మలోకం గురించి సంపాదించుకున్న జ్ఞానాన్ని నెమరు వేసుకుంటున్నాను. ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానం నేను చదివిన పుస్తకాల నుంచి సంపాదించుకుంటే, మరికొంత జ్ఞానం చనిపోయిన వారి ఆత్మలతో సంభాషిస్తున్నప్పుడు లభించింది. కానీ అనుభవపూర్వకంగా నేను ఆ జ్ఞానాన్ని పొందలేకపోయాను. నేను అప్పటికే గత 20 సంవత్సరాలుగా ప్రేతాత్మలను నిర్మూలిస్తున్నాను. నాకు తెలిసినంతలో నేను ఆ ఆత్మలను మంచి ప్రదేశానికే పంపేశాను. కానీ నాకు ఎందుకో ఆ రోజు ఈ విషయం పైన స్పష్టమైన జ్ఞానాన్ని పొందాలన్న కోరిక కలిగింది. నేను తోటలో పనిచేస్తున్నప్పుడు ఆత్మలోకం సంబంధించిన జ్ఞానాన్ని నాకు అందించమని ఆ పరమాత్మను వేడుకున్నాను. మరణానంతర జీవితం గురించి నేను పొందిన జ్ఞానంతో పాటు ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా నాకు అందించినట్లయితే అందరికీ వారు చనిపోయిన తర్వాత వెళ్ళబోయే లోకం ఎలా ఉంటుందో వివరిస్తానని చెప్పాను. ఈ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు ఈ విషయం గురించి అడగబోనని చెప్పాను. కానీ ఆ జ్ఞానానుభూతి కోసం నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటానని కూడా చెప్పాను. ఆ భగవంతుడు ఆత్మలోకపు జ్ఞానాన్ని ఎలా అందించబోతున్నాడోనని ఒక పక్కన ఆతృతగా ఉంది. మరోవైపు ఏది ఎలా, ఎప్పుడు, ఎక్కడ జరగాలో అలాగే జరుగుతుందని, ఇక ఈ విషయం గురించి వదిలేయాలని నిర్ణయించుకున్నాను. 3 రోజుల తర్వాత నేను చేసిన ప్రార్థనను పూర్తిగా మరిచిపోయిన తర్వాత నా జీవితంలో ఒక మరపురాని అనుభవాన్ని పొందాను. ఆ రోజు బుధవారం నేను నా స్నేహితుడు నీల్ను స్వస్థతపరచగా అతడు నా కార్యాలయం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. వెంటనే కార్యాలయం అంతా ఒక శక్తితో కూడిన తెల్లటి పొగతో నిండిపోయింది. నాకు చాలా క్రొత్తగా అనిపించింది. అంతేకాక నా శరీరం శక్తిహీనమై తూలిపోతున్నట్లుగా అనిపించింది. నేను మేలుకునే ఉన్నప్పటికీ నిద్రలోకి జారుకుంటున్నట్లు అనిపించింది. కాసేపటికి నా శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్తున్న అనుభూతిని పొందాను. కానీ ఇదంతా సక్రమంగా జరుగుతున్నట్లు అనిపించలేదు. ఓ స్త్రీ ఆత్మరూపంలో నా ఎదురుగా నుంచుని ఉన్నట్లు గమనించాను. నాకు ఆవిడ ముఖం కనిపించలేదు, ఎందుకంటే నేను ఆవిడను వెనక నుంచి చూశాను. ఆవిడ బలమైన పొడవాటి జుట్టుని కలిగి ఉంది. అప్పుడు ఆవిడ నాతో పద వెళదాం అని అన్నారు. నాకు చాలా భయం వేసింది. నీల్ నాకు ఏమైనా సహాయం చేయగలడేమోనని అడిగాను. ఓ చిత్రమైన సంఘటన నా ముందు జరుగుతోందని, ఓ ఆకారం నన్ను తన వెంట రమ్మని బలవంత పెడుతుందని అతడితో చెప్పాను. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు తెలిసి నా కార్యాలయం మొదటి అంతస్తులో ఉన్నాను, కానీ నేను మరో పరిధిలో ఉన్నట్లుగా అనుభూతి చెందాను. ఇలా జరుగుతున్న దానిని ఆపాలనుకొని నీల్ నా శరీరాన్ని గట్టిగా కుదిపాడు. అతను
కోరుకున్నట్లుగానే ఒక 15 సెకండ్ల పాటు అంతా ఆగిపోయి తిరిగి మళ్ళీ మొదలైంది. ఆ ఆకారం మళ్ళీ నా ముందుకు వచ్చి తన వెంట రమ్మని నన్ను కోరింది. నా ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్న అనుభూతిని పొందుతున్నానని నీల్కు చెప్పాను. నా శరీరం శక్తి విహీనంగా మారిపోయింది. ఏదైతే అది అవుతుందని నేను కింద పడిపోయాను. నాకు ఎదురుగా ఒక సొరంగ మార్గం కనపడింది. ఈ మార్గాన్నే నేను ఆత్మను నిర్మూలిస్తున్నప్పుడు చూశాను. ఈ ద్వారం గుండానే నేను ఆత్మలను వెలుగులోకి పంపేదాన్ని. మన లోకాన్ని, ఆత్మలోకాన్ని అనుసంధానించేది ఈ సొరంగ మార్గమే. నా దేవదూతల ఒకరు నా సోదరుడు మైఖేల్ను ఇక్కడకు త్వరగా పిలవమని నీల్తో చెప్పారు. అక్కడి నుంచి నన్ను పైకి తీసుకువచ్చి గదిలో ఉంచమని చెప్పారు. వెంటనే నీల్ మైఖేల్కు ఫోన్ చేసి నన్ను పైన గదికి తీసుకువెళ్ళాడు. నా కాళ్ళు జీవం లేనట్లుగా ఉన్నాయి. నీల్ నన్ను తిరిగి శరీరంలోకి వచ్చేయమని చెప్తూ ఉన్నాడు. మరోవైపు ఆ తెల్లని ఆకారం తనతో రమ్మని చెప్తోంది. నీల్ నన్ను లాక్కొచ్చి మంచం మీద పడేశాడు. నా శరీరం కుప్పకూలిపోయింది. జరిగిందంతా నా స్వాధీనంలో లేనట్లు అనుభూతి చెందాను. నా సోదరుడి కోసం ఎదురు చూస్తున్న క్షణాలు యుగాలుగా గడిచాయి. కానీ నా సోదరుడు మైఖేల్ ఇక్కడికి రాకముందే అతనికి ఇక్కడ జరుగుతున్న విషయం అంతా తెలుసు. వచ్చే దారిలోనే అతను తన దేవదూతను అడిగాడు. నేను 3 రోజుల క్రితం ఆ పరమాత్మను స్వర్గం గురించిన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలియచేయమని కోరానని వారు మైఖేల్తో చెప్పారు. అందువల్లనే నాకు ఎరుకుతో కూడిన అనుభవాన్ని అందించడానికి తీసుకువెళ్తున్నట్లుగా చెప్పారు. నా సోదరుడు నేను ఆత్మలోకానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా చెయ్యి పట్టుకొని నా శరీరాన్ని సంరక్షిస్తానని చెప్పాడు. అతను చెప్పిన మాటలను బట్టి నా ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చిందని, ఆ తెల్లని ఆకారం నా ఆత్మేనని, అది శరీరాన్ని ఇక్కడ వదిలేసి ఆత్మలోకానికి వెళ్తుందని నాకు అర్థమైంది. జరిగిన సంఘటనకి నేను ఎంతగా నిర్ఘాంతపోయాను. ఎందుకంటే చివరికి నేను నా సోదరునికి కూడా ఆదివారం చేసిన ప్రార్థన గురించి చెప్పలేదు. ఆత్మలోకం. మైఖేల్ నన్ను నిశ్చింతగా వెళ్ళిరమ్మని, తాను ఇక్కడ నా శరీరాన్ని సంరక్షించగలనని ధైర్యం చెప్పాడు. అతడు ఇచ్చిన ఆ భరోసాతో నేను పూర్తిగా నా శరీరాన్ని విడిచిపెట్టాను. నా మనస్సు, సుప్తచేతన మనస్సు ఆ తెల్లని ఆకారమైన నా ఆత్మతో ఏకమైపోయింది. నేను ఆ సొరంగ మార్గం గుండా గాలిలో తేలుతూ వెళ్ళసాగాను. ఆ మార్గంలోకి పూర్తిగా ప్రవేశించిన తర్వాత ఒక వెచ్చటి ప్రేమ నన్ను పూర్తిగా అలుముకుంది. ఆ సొరంగ మార్గం అంతా నాకు ఒకే ప్రతిధ్వని వినపడసాగింది. వెళదాం పద, వెళదాం పద. ఆ సొరంగ మార్గంలో ఎన్నో ఆత్మలు తమ ప్రియమైన వారి మరణానంతరం వారి ఆత్మలను స్వాగతించడానికి ఎదురు చూస్తున్నాయి. నా చుట్టూ ఎన్నో ఆత్మల పునః సంగమాలు జరుగుతున్నాయి. నేను గాల్లో తేలుతూ ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయాను. అప్పుడు నేను నా కళ్ళు తట్టుకోలేనంత కాంతిని చూశాను. కళ్ళు మూయకపోతే అంధురాల్ని అయిపోతానేమో అనిపించింది. కానీ కళ్ళు తెరిచే ఆ కాంతి లోపలికి తేలుతూ వెళ్ళిపోయాను. ఎంతో ప్రశాంతంగా ఎరుకతో నేను ఆత్మలోకంలోకి ప్రవేశించాను. అది ఎంతో వింతైన ఆకర్షణీయమైన చిన్న పల్లెటూరు. అందులో రాళ్లతో కట్టబడిన వీధులు కనిపించాయి. మా అమ్మమ్మ ఆమె స్నేహితురాలతో అక్కడ నిలబడి చూస్తున్నారు. నన్ను మా అమ్మమ్మ ఆవిడ స్నేహితురాలకి పరిచయం చేశారు. తన స్నేహితురాలు నేను చనిపోతున్నట్లు ఆవిడకి ఎందుకు చెప్పలేదని మా అమ్మమ్మను అడిగారు. అప్పుడు మా అమ్మమ్మ నేను చనిపోలేదని, కేవలం చూసి వెళ్ళడానికి వచ్చానని చెప్పారు. నేను మా అమ్మమ్మను చాలా దగ్గర నుంచి చూశాను. ఆమె ముఖం మీద ముడతలు కానీ ఆందోళన కానీ ఏమీ లేవు. ఆమె ఎంతో అందంగా ఆనందంగా ఉన్నారు. యవ్వనం, ప్రశాంతత ఆవిడను పూర్తిగా ఆవరించి ఉన్నాయి. నా చుట్టూ చనిపోయిన చాలామంది పాత స్నేహితులు కనిపించారు. వాళ్ళు కూడా నన్ను చూసి నా దగ్గరకు రాలేదు. ఎందుకంటే నేను సమయం వృధా చేయదలుచుకోలేనని వాళ్ళకి తెలుసు.
వాళ్ళందరూ కూడా నేను మా అమ్మమ్మలో చూసిన అదే రకమైన ప్రశాంతతను, యవ్వనపు కాంతిని కలిగి ఉన్నారు. వెంటనే అక్కడికి ఒక దేవదూత ప్రత్యక్షమైంది. ఆవిడ ఎంతో ప్రేమ స్వరూపంగా వెలుగుతో నిండి, భుజాల వరకు జారే ఎర్రటి జుట్టుతో, పొడవైన గౌనుతో రెక్కలు కలిగి ఉంది. ఇక్కడ ఉన్నంత వరకు ఆవిడ నా దిశా నిర్దేశకురాలని, నాకున్న తక్కువ సమయంలో కుదిరినంత వరకు చూపిస్తానని చెప్పింది. ఆవిడ నన్ను మొట్టమొదటి గులాబీ రంగులో ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళింది. ఆ ప్రదేశం అంతా గులాబీ రంగు ఆరాని కలిగి ఎంతో అందంగా ఉంది. నా ఎదురుగా ఒక ఆసుపత్రి కనిపించింది. దానికి ఎంతో దూరంలో నుంచున్నప్పటికీ నేను దాని లోపల కూడా ఎంతో స్పష్టంగా చూడగలిగాను. భూమిపైన ఆసుపత్రిలాగా మందులు, వైద్య సామాగ్రి, తక్కువ స్థాయి ఉద్యోగులు లేరు. అది కేవలం సంరక్షకులతో కూడిన విశ్రాంతి గృహంలాగా అనిపించింది. వారు వైద్యులో, నర్సులో కాదు, కేవలం సహాయకులు. ఆసుపత్రిలో కొన్ని ఆత్మలు శరీరం లేకుండా ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాయి. వాటిలో చాలా ఆత్మలు శరీరాన్ని వీడే సమయంలో, అంటే మరణ సమయంలో ఎక్కువ మోతాదులో మందులు వాడారు. దానివల్ల వారి ఆత్మలు కూడా ప్రభావితమయ్యాయి. అటువంటి ఆత్మలు అక్కడ సేద తీరి స్వస్థత పొంది ఆత్మలోకానికి అలవాటు పడుతున్నాయి. మరణాన్ని ఒప్పుకోలేక ఇబ్బంది పడుతున్న ఆత్మలకు అక్కడి సహాయకులు ఆత్మలోకపు స్థితికి అలవాటు పడటానికి సహాయపడుతున్నారు. వికలాంగులుగా జీవించి మరణించిన వారి ఆత్మలకు శరీరపు వైకల్యం మరణానంతరం ఆత్మకు వర్తించదని నచ్చజెప్తున్నారు. ఆసుపత్రిలో ఒకానొక పెద్ద విభాగం ఆత్మహత్య చేసుకున్న వారి కోసం ఉంది. అక్కడి ఆత్మల్లో కొన్ని నిద్రావస్థలో ఉన్నాయి. మరికొన్ని వాటి ప్రాణాలను తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాయి. ఇంకొన్ని ప్రాణాలు తీసుకోవటానికి ఉపయోగించిన మత్తు పదార్థాల నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆసుపత్రిలో చాలా అంతస్తులున్నాయి. అన్నీ పరిశీలించే సమయం లేకపోయింది. ఆసుపత్రి బయట చాలా ఆత్మలు కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాయి. ఆ ఆత్మలు ఆ ప్రదేశానికి ఉన్న గులాబీ రంగు ఆరాలో ఉండే శక్తిని తీసుకొని స్వస్థత పొందటానికి అలా కూర్చున్నాయని దేవదూత చెప్పింది. తర్వాత మేము ఒక మార్గం మీదుగా వెళ్ళాం. మొదట మేము కదిలే పర్వతం, కోమలమైన చిగురాకులు, గడ్డి, పువ్వులు, సెలయేళ్ళు, సరస్సులు, నదులు ఉన్న ప్రదేశాన్ని చూసాం. అక్కడి కుసుమాలు ఎంతో ఆకర్షణీయంగా, ఉత్సాహభరితంగా, ప్రకాశవంతంగా సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయి. తర్వాత బంగారం, తెల్లని రంగు మైదానం మీద పెద్ద పెద్ద స్తంభాలు, కిటికీలు, తలుపులు కనిపించాయి. కానీ వాటికి అద్దాలు లేవు. దేవదూతలు లోపలికి నుంచి వచ్చి వెళ్తూ ఉన్నారు. నా పక్కన దేవదూత, ఇది భూమి మీద జీవించే వారికి సహాయపడే దేవదూతలు నివసించే స్థలం అని చెప్పింది. అప్పటికి నా సోదరుడు మైఖేల్ గొంతు నిదానంగా వినిపిస్తోంది. అతడు నన్ను సంగీతాన్ని అనుసరించి వెళ్ళమని కోరాడు. అప్పుడు నా చుట్టూ సంగీతం మ్రోగుతున్నట్లు గమనించాను. నేను ఆ దేవదూత వంక చూడగానే ఆమె తనను అనుసరించమని చెప్పింది. మేము తేలుతూ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు నివసించే ప్రదేశానికి వెళ్ళాం. నేను అక్కడ అందరినీ చూశాను. నేట్ కింగ్ కోలే ఇంకా భూలోకం నుంచి వెళ్ళిన, అంటే మరణించిన వారిని చాలామందిని అక్కడ గుర్తించాను. వారిలో కొందరు పాటలు రాస్తుంటే మరికొందరు పాడుతున్నారు. ఈ విషయం వివరించడానికి కొంచెం కష్టంగా ఉంది. అక్కడ వివిధ రకాల వాయిద్యాలు ఒకేసారి మ్రోగించబడుతున్నాయి. అదంతా చిన్న రేడియో స్టేషన్లా ఉంది. ఎవరు ఏ సంగీతాన్ని వినాలనుకుంటారో ఆ సంగీత తరంగాలకి తమను శృతి చేసుకుంటే అది మాత్రమే వినగలుగుతారు. తర్వాత నేను వెళ్ళిన ప్రదేశం నాకు చాలా ముఖ్యమైనది. చిన్న వయసు నుంచి జీసస్ నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తనో, లేక భూమి మీద ఇది ఈస్టర్ వారం కావటం వలనో తెలియదు, కానీ దేవదూత నన్ను ఒకానొక అద్భుతమైన దివ్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళింది. నేను వెళ్ళిన ప్రదేశం చూడటానికి ఎంతో కన్నుల విందుగా ఉంది. చుట్టూ నీలాకాశం, ఉత్సాహభరితమైన పచ్చని ప్రకృతి, ఎటు చూసినా ఒక ఉత్సవం జరుగుతున్నట్లుగా అనిపించింది. వేల కొలది ఆత్మలు భావావేశానికి లోనే ఉన్నాయి.
కొన్ని ఆత్మలు నవ్వుతున్నాయి, మరికొన్ని ఆనంద బాష్పాలతో కేరింతలు కొడుతున్నాయి. ఇంకొన్ని ఆత్మలు గుంపు మధ్యలో నిలబడిన వ్యక్తిని చూస్తూ నిలబడిపోయాయి. ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఏదో మాట్లాడుతున్నట్లుగా, బోధిస్తున్నట్లుగా ఉంది. ఆయన ఎవరో అడుగుదామని దేవదూత వంక చూశాను. ఆవిడ ఆ మధ్యలో నిలబడిన వ్యక్తి జీసస్ అని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళొచ్చో లేదో నేను ఆలోచిస్తూ ఉండగా దేవదూత నా ఆలోచనలన్నీ చదువుతూ పర్వాలేదు వెళ్ళమని చెప్పింది. అందుకు నేను ఎంతో కృతజ్ఞురాలను. నాకు జీసస్ ఎంత ముఖ్యమో తెలుసుకొని నన్ను ఆయన నివసించే చోటు, అదే సిటీ ఆఫ్ జీసస్కి తీసుకువెళ్ళింది. నేను బోధనలను వింటూ అపారమైన ఆనందాన్ని, మిక్కిలి భయాన్ని ఒకేసారి అనుభూతి చెందాను. నేను ఎంతగానో ఆరాధించే వ్యక్తి ఇక్కడే ఉన్నారు. ఆయన చుట్టూ అపారమైన జ్ఞానంతో కూడిన బంగారపు ఆర ఆవరించి ఉంది. ఆయన చూడటానికి విశాలమైన బాహువులతో, భుజాల వరకు జారుతున్న ఒత్తైన జుట్టుతో, గడ్డంతో, చామన ఛాయ రంగుతో, శక్తి చైతన్యం నిండిన కళ్ళతో, ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అందరినీ బాధల నుంచి విముక్తి కలిగించేటటువంటి జ్ఞానవంతమైన, బలమైన, మృదువైన ఆయన చేతులను చూసి తన్మయత్వం చెందాను. అతి పెద్ద ఆత్మ సమూహంతో ఆయన ఇతరులను ఎలా ప్రేమించాలో వివరిస్తున్నారు. ఆయన ప్రబోధాల పూర్తి ఉద్దేశ్యం ప్రేమ. ఆయన ఎంతో గొప్పవారు. ఎంతో శక్తి సామర్థ్యాలతో పాటు వినయ విధేయతలు కలిగి ఉన్నారు. ఆయనకి ఎంత వీలైతే అంత దగ్గరగా వెళ్ళాలనిపించింది. నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆ ప్రదేశం నాకు సొంత ఇల్లులా అనిపించింది. ఆ నగరాన్ని విడిచి రావాలనిపించలేదు. ఆ ప్రదేశం అంతా ఎక్కడ చూసినా సరికొత్త నూతన ఆశలతో, నా అంతరంగ ప్రశ్నలకు సమాధానాలతో నిండిపోయి ఉంది. నన్ను ఎవరో పదే పదే ఎకో ఎకో అని పిలుస్తున్నట్లుగా వినిపించింది. నా సోదరుడు నా శరీరంలోకి తిరిగి రావాల్సిందని, ఇప్పటి అనుభవాన్ని నా శరీరం భరించలేకపోతుందని చెప్పాడు. కానీ నాకు వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. అప్పుడు నన్ను మైఖేల్ భగవంతుడిని చూడమన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నా చుట్టూ అంతా ఆ భగవంతుడితో నిండిపోయిందని, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడని, ఆయన్ను ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉంటాడని అర్థమైంది. భగవంతుడు అంటే ఒకానొక ఆవిర్భావం, ఒకానొక జ్ఞానం. ఆయన మాటలకు వర్ణాతీతుడు. మైఖేల్ మళ్ళీ నన్ను త్వరగా రమ్మని ఒత్తిడి చేశాడు. నేను దేహానికి తిరిగి వెళ్లేలోపు దేవదూత నాకు ఇంకా ఏమేమి చూపించదలుచుకుందో అడిగాను. ఆత్మలోకం అనేక విభాగాలుగా విభజించబడిందని, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ప్రతిబింబిస్తుందని చెప్పింది. మనం భూమి మీద ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నామో, ఎటువంటి ఎరుకను కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనం ఆత్మలోకంలో ఏ విభాగానికి చెందిన వారమో నిర్ణయించబడుతుంది. ఒకవేళ భూమి మీద జీవించినంత కాలం నువ్వు కష్టజీవివి, పరమ భక్తుడు అయినట్లయితే మరణానంతరం ఆ విభాగానికే తీసుకుని వెళ్ళబడతావు. దేవదూత నాకు దొంగలు, బిచ్చగాళ్ళు నివసించే విభాగాన్ని చూపించింది. అది వారి వాస్తవికత అని చెప్పింది. రోజంతా వారు ఒకరి నుంచి ఒకరు దోచుకుంటూ భిక్షాటన చేస్తూ ఉంటారు. అలా జీవించగా కొన్నాళ్లకు ఆ జీవన విధానానికి విసుగు చెంది బయట వారిని వేరొక జీవన విధానం గురించి అడిగి తెలుసుకుంటారు. ప్రతి ఆత్మ వారి ఎదిగిన స్థితిని బట్టి అంతకన్నా గొప్ప వాటిని అన్వేషిస్తూ నిత్యం వారి వాస్తవికతను మార్చుకుంటూ ఉంటుంది. భూమి మీద లాగే ఆత్మలోకంలో కూడా అందరూ వారి వారి నమ్మకాలను పెంపొందించుకుంటూనే ఉంటారు. చిట్ట చివరగా ఆత్మ పరమాత్మ స్థితిని చేరుకుంటుంది. ఆత్మలోకంలో ఒక్కో విభాగానికి ఒక్కో తరగతి గది. ఆ విభాగంలో వారి వాస్తవికతను తెలియజేసే ఒకానొక బోధకుడు ఉంటాడు అని దేవదూత చెప్పింది. ఆత్మ ఎదుగుతున్న కొద్దీ కొన్ని విభాగాల అవసరం ఉండదని చెప్పింది. వివిధ రకాల విభాగాలు, వాటికి వివిధ వాస్తవిక దృక్పథాలను కలిగి ఉండటం నాకు కొంచెం క్లిష్టంగా ఉందని దేవదూతతో చెప్పగా దానికి ఆమె భూమి మీద కన్నా క్లిష్టమేమీ కాదని చెప్పింది.
ఆత్మలోకంలో ప్రతి ఒక్కరూ ఎదుటివారి విభాగాల గురించి, వాస్తవిక దృక్పథం గురించి పూర్తి ఎరుకతో ఉంటారని చెప్పింది. నువ్వు వేరొకరి విభాగానికి వెళ్ళినప్పుడు వారి నమ్మక వ్యవస్థకు, నీ నమ్మక వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలా ఉండటం సర్వసాధారణం. కానీ భూమి మీద క్లిష్టంగా ఉండటానికి కారణం అందరినీ ఒకే వాస్తవిక దృక్పథం ఉందని భావిస్తుంటాం. కానీ నిజానికి అలా ఉండదు. భూమి మీద చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే ఎదుటివారి నమ్మకాలను ఒప్పుకోవటం మనకి కష్టంగా ఉంటుంది. వారు కూడా మనలాగే ఆలోచించాలని, ప్రవర్తించాలని కోరుకుంటాం, భావిస్తూ ఉంటాం. మిత్రులారా, ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. మరికొద్ది జ్ఞానాన్ని రేపు తెలుసుకుందాం. ధన్యవాదాలు.